బరి తెగించినటువంటి దొంగ అవతల వాళ్ళని ఏ విధంగా దొంగ అని ముద్ర వేస్తాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అర్థమవుతుంది. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూడా ఆ కుంభకోణాలను అలాగే కొనసాగిస్తూ కేసులు ఎన్ని కేసులు పెడితే ఉంది, నేను స్టేలు తెచ్చుకుంటాను, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులను నేను మేనేజ్ చేయగలనేటటువంటి ఆ ధైర్యంతో 2014 నుంచి 19 దాకా కూడా అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడి ఫైబర్ నెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, అమరావతి భూముల కుంభకోణం, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కుంభకోణం, ఏదైతే రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్పుల్లో కుంభకోణం, ఆఖరికి మద్యం కుంభకోణం, ఇలా అనేక రకాల కుంభకోణాలకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు అనుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటటువంటి ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి వాళ్ళ మీద, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి ఇక్కడేదో మద్యం కుంభకోణం జరిగిపోయిందని చూపించేటటువంటి ఒక బేతాళ కథ జరుగుతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. పెద్ద కుట్ర. ఈ మద్యానికి సంబంధించి అసలు మూల విరాట్ చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు వాస్తవాలతో సహా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాం. ఒకటి గమనిస్తే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా కుంభకోణం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా కుంభకోణం జరుగుతుంది. ఎందుకంటే మద్యం పాలసీ అనేది చంద్రబాబు నాయుడు గారు 2015వ సంవత్సరంలో బార్లకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని, మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజుని తీసేయటం వల్ల 1500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరింది. 15,000 ఇంటూ 4 సంవత్సరాల పాటు 6,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరింది. అదేవిధంగా సిండికేట్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, వాళ్ళ నుంచి మళ్ళీ కమిషన్లు దండుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా 4,380 మద్యం దుకాణాలని చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అఫీషియల్గా, అనఫిషియల్గా అంటే తెల్లారులు ఇంకా నడుస్తూనే ఉంటుంది. బార్లకు సంబంధించి అదేవిధంగా బెల్ట్ షాపులకైతే అసలు కొదవలేదు. 45,000 బెల్ట్ షాపులు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారున్నాయి. అలానే మీరు చూస్తే కొత్త డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక కొత్త డిస్టిలరీ కూడా రాలా. బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, ఏంటి గవర్నర్ రిజర్వ్ కావచ్చు, అదేవిధంగా పవర్ స్టార్ విస్కీ కావచ్చు, లెజెండ్ విస్కీ కావచ్చు, అదేవిధంగా బీరా బ్రాండ్కి సంబంధించినటువంటి బూమ్ కావచ్చు, బ్లాంజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే 10,000 బీరు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క కొత్త బ్రాండ్ కూడా రాలా. ఏ కొత్త డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ వల్ల మద్యం దుకాణాల సంఖ్యని గణనీయంగా 33% తగ్గించారు. 2,934 మాత్రమే అయినాయి. అంతకుముందు 4,380 మద్యం దుకాణాలు ఉండే. ఏదైతే టైమింగ్స్ పెట్టారో మద్యాన్ని తాగొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాగొద్దు అని చెప్పి మద్యాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేల్స్ పెరిగినాయి, ఆదాయం మాత్రం తక్కువ. బట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సేల్స్ తగ్గినాయి, బట్ ఆదాయం మాత్రం పెరిగింది. మరి ఎట్లా స్కామ్ జరిగిద్ది? ఆదాయం తగ్గితే కదా స్కామ్ జరిగేది. సో ఆదాయం పెరిగితే ఎలా స్కామ్ జరుగుతుంది? ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తే ఎలా స్కామ్ జరుగుతుంది? కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక రకాల కుట్రలకు పాల్పడుతూ ఇప్పుడు కూడా మద్యానికి సంబంధించినటువంటి స్కామ్ చేస్తూ ఈ మద్యానికి మూల విరాట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన మామూలుడు కాదు. ఎట్లా అంటాడంటే 1986లోనే ఏదైతే సారా బాటిలింగ్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు రామారావు గారి ప్రభుత్వం నిర్ణయిస్తే 3 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇక్కడ తాజ్ బంజారాలో. ఒక్కడే కారులో వెళ్ళి 3 కోట్ల రూపాయలు గోను సంచులు వేసుకుని వచ్చాడు. అలాంటి దుర్మార్గుడు, అలాంటి అవినీతి పరుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నింద వేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని వెళ్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా అవినీతి అనేది జరగలేదు. ఏదైతే కాంపిటీషన్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తన మనుషులతో కేసు వేయించినప్పుడు కూడా ఇక్కడ మద్యం విధానం చాలా పారదర్శకంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి ఏదైతే ఇప్పుడు కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చి దాన్ని కూడా డైవర్ట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చి నాసిరకం బ్రాండ్లు 99 రూపాయలకి చీప్ లిక్కర్ పేరుతో సుమో విస్కీ, సుమో అంటే టాటా సుమో కాదండి, సుమో విస్కీ అనేటటువంటి ఒక చెత్త బ్రాండ్ని, ఏదైతే షార్ట్ విస్కీ అనేటటువంటి ఒక పనికిమాలిన బ్రాండ్ని, బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, ఏదైతే ట్రాపికానా బ్రాందీ 99 రూపాయల బ్రాందీ, ఇలా అసలు ఊరు పేరు లేనటువంటి నాసిరకం బ్రాండ్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ఇది కదా కుంభకోణం, ఇది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల డిస్టిలరీలకు సంబంధించినటువంటి దాంట్లోనే వీటిని తయారు చేస్తూ ఇక్కడ ఏదైతే అడ్డగోలుగా వాటిని సేల్స్ పెంచుతూ ఈరోజు డబల్ త్రిబుల్ సేల్స్ ఓన్లీ 99 రూపీస్ లిక్కర్సే ఉంది.
అంటే ఎంత ఎంత చెత్త బ్రాండ్లను తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతూ ఓ పక్క కుంభకోణానికి పాల్పడుతూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రానియకుండా చేస్తూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఈరోజు పత్రికలో కూడా చూస్తే వాళ్ళ బూత్ పత్రికలోనే రాస్తున్నారు మద్యం సిండికేట్ అని చెప్పి. ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఆ డబ్బులన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయి? అలానే మొన్న వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి దుకాణదారులకు మార్జిన్ 14% పెంచడం వల్ల మద్యానికి సంబంధించినటువంటి అది ప్రభుత్వానికి దాదాపుగా సంవత్సరానికి 3,000 కోట్ల నష్టం వస్తుంది. అంటే దాదాపుగా 5 సంవత్సరాలకి 5-3-15,000 కోట్లు ఎక్సైజ్ శాఖే నష్టం. మరి డబ్బులన్నీ ఏ చిన్నబాబు దగ్గరికి వెళ్తున్నాయి, ఏ పెద్దబాబు దగ్గరికి వెళ్తున్నాయి? సో మద్యం మూల విరాట్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేషే. మద్యం కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు లోకేష్, వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ జరగలేదు. మేము అది న్యాయస్థానాల్లో ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. మీరు ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా ఇక్కడ భయపడ్డా అన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోమని చెబుతా ఉన్నాం.